17వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. అనగా అనేకుల్ని నరహత్య చేస్తూ హింసించుచు ఆ యొక్క పరిశుద్ధుల ప్రవక్తల రక్తమును కళ్ళ చూస్తూ తృప్తి చెందుతూ ఉన్నది. I saw the woman drunken with the blood of saints and with the blood of martyrs of Jesus. యేసు యొక్క సాక్షులను పరిశుద్ధులను హతము చేస్తూ వారి యొక్క రక్తము చేత తాగుతూ మత్తిల్లి ఉంది. ఈ యొక్క 17వ అధ్యాయములో 7వ వచనములో ఆ దూత యోహాను భక్తుడు అపోస్తలుడితో ఇట్లని చెప్తూ ఉంది, నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలు 10 కొమ్ములను కలిగిన దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మము నీకు తెలిపెదను అని యోహాను భక్తునికి చెప్పింది. The angel said unto me, wherefore didst thou marvel? I will tell thee the mystery of the woman and the beast that carrieth her, which hath the 7 heads and 10 horns. కాబట్టి ఈ యొక్క మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు అని 17వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. అయితే దానికి ఏమి గతి పట్టింది అనే విషయాన్ని మనము ఇక్కడ చూడవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క 13వ అధ్యాయంలో దానికి జరిగిన సంగతిని గూర్చి ఇక్కడ మనము చూడవచ్చు. 13వ అధ్యాయంలో ఆ యొక్క క్రూర మృగము ఎందుకు ఆ విధంగా చచ్చిన స్థితిలో ఉంది అనే విషయాన్ని చూస్తే, 13వ అధ్యాయం చూద్దాము. 11వ అధ్యాయంలో ఏం జరిగింది? 11:3లో చూసినప్పుడు దేవుడు ఈ విధంగా చెప్పాడు, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదాను, వారు గోనె బట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు అని. అనగా వారు మొదటి 3.5 మహాశ్రమలలో వారు ప్రవచించి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు సూచక్రియలు జరిపించి